సినిమాలో ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నా ఫస్ట్ సినిమా 2015లో రిలీజ్ అయింది. సో ఒక 9 ఇయర్స్గా ఉన్నాను. మీరు చూస్తే నా ఫస్ట్ చేసిన సినిమాలు అవి కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్లోనే ట్రై చేశాను. తర్వాత నేనంటూ ఒక స్పెషల్గా ఏం చేయగలను మన తెలుగు ఇండస్ట్రీకి కానీ తెలుగు సినిమాకి కానీ నేనంటూ ఏం చేయగలను, నాకు మాత్రమే స్పెషాలిటీగా ఉండేలాగా, లేదా ఉన్నవాళ్ళు కొంతమంది చేసేది ఏం చేయగలం మనం బాగా చేయగలిగేది అని అనుకున్నప్పుడు ఏంటంటే ఒక కథని మనం నమ్మి, డైరెక్టర్ ఒక విజన్ని మనం నమ్మి స్టోరీలో ఇప్పుడు ఎస్పెషలీ నేను ఏంటంటే ఫీమేల్ క్యారెక్టరైజేషన్కి బలం ఉండే సినిమాలు, బలం ఉండే కథలు చేయాలని అనుకుంటూ ఉంటాను. అది మనకి టైం ఫ్రేమ్ లైక్ ఇంతసేపు ఉన్నాం అంతసేపు ఉన్నాం కాకుండా మనం ఆ కథని మన వల్ల కథ ముందుకెళ్తుందా, కథలో మలుపులు తిరుగుతున్నాయా, మనకంటూ ఒక వాయిస్ ఉందా సినిమాలోని అనే ఒక పాత్రలు చూస్ చేసుకుంటూ ఉంటాను నేను. ఇప్పుడు మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే ఒక సమ్మత్వే అవనివ్వండి, కలర్ ఫోటో అవనివ్వండి, మొన్న గామి అవనివ్వండి, ఇప్పుడు ఏవం అవనివ్వండి, మ్యూజిక్ షాప్ మూర్తి అవనివ్వండి, నాకు తర్వాత వచ్చే సినిమాలో దానికి ముందు చేసిన సినిమా మను అనే సినిమా చేశాను. అది ఒక ఇండీ ఫిల్మే, అది కూడా చేశా. సో ప్రతి క్యారెక్టరు ఒక ఆ కమర్షియాలిటీ కానీ ఒక రెగ్యులర్ దాన్ని బ్రేక్ చేస్తూనే ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆ లాంజివిటీ అన్నది మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత పెరుగుతుంది, ఎంత రెస్ట్రిక్ట్ చేసుకుంటే అంత తక్కువ అయిపోద్ది. ఎందుకంటే అటువంటి సినిమాలు కొంతమంది తీస్తారు, అందులో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో నన్నెందుకు చూస్ చేసుకుంటారు, దాంట్లో ఆల్రెడీ చాలామంది ఉన్నారు. సో ఇలాంటికి మనం ఓపెన్ అయితే మన బౌండరీస్ పెరిగితే మనకు వచ్చే వర్క్, మనం ఎక్స్ప్లోర్ చేసే క్యారెక్టర్స్ పెరుగుతుంది, మన రేంజ్ మనకు అర్థం అవుతుంది, మన ప్రాజెక్ట్స్ రేంజ్ కూడా పెరుగుతుంది. సో ఆడియన్స్కి కూడా మనం డిఫరెంట్ రేంజ్లో కనిపిస్తాం, డైరెక్టర్స్ కూడా. సో వర్క్ ఇంకా పెరుగుతుంది. ఇది నేను నమ్మింది. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.